హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీస్‌మెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కేంద్రీయ విద్యాలయ స్కూల్ అండ్ నవోదయ విద్యాలయ స్కూల్‌లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందులో కొన్ని మన ఎక్స్ సర్వీస్‌మెన్ గురించి వేకెన్సీస్ ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొదటగా మనం చూసినట్లయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ మాత్రమే ఇచ్చారు. నవంబర్ 14, 10 ఏఎంకు స్టార్ట్ అవుతది. ఆర్ 4థ్ డిసెంబర్ నైట్ ఎండ్ అది క్లోజ్ అవుతది. కేవైసీ వేకెన్సీస్ గురించి మనం చూసినట్లయితే, ఇందులో 3 పోస్టులలో ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా ఇచ్చారు. ఒకటి సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ స్టెనో గ్రేడ్ 2 ఈ 3 పోస్టులకు మాత్రమే మనకు వేకెన్సీస్ ఇచ్చారు. 28 వేకెన్సీస్, 68 అండ్ 3 ఇచ్చారు. అది కేంద్రీయ విద్యాలయ స్కూల్‌లో. ఇది ఇప్పుడు నేను చెప్పేది నాన్ టీచింగ్ ఫీల్డ్ మాత్రమే. నాన్ టీచింగ్ ఫీల్డ్‌లో మాత్రమే మనకు ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా ఇచ్చారు. కేవైసీలో అండ్ ఎన్‌వీఎస్‌లో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎన్‌వీఎస్. ఎన్‌వీఎస్‌లో నాన్ టీచింగ్ పోస్ట్‌లో మనం చూసినట్లయితే ఇందులో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ అటెండెంట్ అండ్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. 3, 55, 16 అండ్ 02 ఇవి మనము నాన్ టీచింగ్ ఫీల్డ్‌లో మనకు కౌంట్ అవుతాయి. అయితే ఈ పోస్టులు ఏవైతే నేను చెప్తున్నానో ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వేకెన్సీస్ కాదండి. ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీస్. ఆల్ ఓవర్ ఉండే ఎక్స్ సర్వీస్‌మెన్ వేకెన్సీస్ ఇందులో చూపెట్టేటిది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పే స్కేల్. కేవీఎస్‌లో నేను చెప్పాను. సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పే లెవెల్ 4 కిందకొస్తది. అంటే ఇది సేమ్ మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నట్టు. పే లెవెల్ 4 25,500 దాని బేసిక్. దాని మీద డీఏ ఉంటది. ప్లస్ దాని మీద హెచ్ఆర్ఏ అలవెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కలిపి మనకు అప్రాక్స్ 45,000-50,000 ఉండే అవకాశం ఉంది. ఇది ఆఫ్టర్ పే కమిషన్ ఇది పెరిగే అవకాశం ఇంకా ఉంది. అయితే ఏదైతే పే లెవెల్ 4స్ 2 ఉన్నాయండి. ఒకటి సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఒకటి, స్టెనో ఒకటి. ఈ 2 మనకు పే లెవెల్ 4 కిందకి వస్తాయి. అయితే పే లెవెల్ 4 కిందకి గ్రాడ్యుయేషన్ కంపల్సరీ అడుగుతున్నారు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసినారో వాళ్ళే అప్లికేబుల్. మిగిలిన జూనియర్ ఉన్నాయి. అవి పే లెవెల్ 2 జాబ్స్ అండి. వాటికి +2 పాస్ అయ్యి ఉంటే సరిపోతది. ఇందులో మనం చూసినట్లయితే ఫస్ట్ ఇది పే లెవెల్ 4 కిందకొస్తది. గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇంకోటి మనకు ఎక్కడైనా ఎల్‌డీస్‌లో 2 ఆర్ 3 ఇయర్స్ మనం వర్క్ చేసి ఉండాలంటది. ఇది ఎక్స్ సర్వీస్ మనకు నో ప్రాబ్లమ్ అండి. అది సివిలియన్స్‌కైతే ఇబ్బంది గానీ స్టెనో గ్రేడ్ చూసినట్టయితే మనం పే లెవెల్ 4 ఇది కూడా పే లెవెల్ 4 కిందకొస్తది. ఇంతకుముందు చెప్పినట్టే. అయితే ఇందులో గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. స్టెనోలో కంపల్సరీ మనకు టైపింగ్ టెస్ట్ ఉంటదండి. టైపింగ్ టెస్ట్ మిగిలిన జూనియర్ వాటికి కూడా ఉంటాయి. కానీ దీనికి హై లెవెల్ అడుగుతారు. అంటే 100 వర్డ్స్ పర్ మినిట్ అడుగుతారన్నట్టు 10 మినిట్స్‌లో. కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. హిందీ, ఇంగ్లీష్‌లో ప్రొఫిషియన్సీ కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఇది చూసుకొని అప్లై చేసుకొని ఎవరైతే టైపింగ్ కంపల్సరీ వచ్చి ఉండాలి దీనికి. నెక్స్ట్ మనం చూసినట్టయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. అయితే ఇందులో ఇప్పుడు కేవీఎస్ అండ్ ఎనీవేస్ రెండిట్లో వీటికి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 2 కంపేర్ చేసి ఇక్కడ ఇచ్చారు. ఇందులో చూస్తే +2 పాస్ అయి ఉండాలి. రెండిట్లలో ఎనీవేస్‌లో ఇందులో +2 పాస్ అయి ఉండాలి. అయితే హిందీ లేకపోతే ఇంగ్లీష్ ఏదో ఒక టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి. అది ఎన్‌వీఎస్‌లో అయినా, కేవీఎస్‌లో అయినా. అయితే ఇంగ్లీష్ అయితే 35 వర్డ్ పర్ మినిట్, హిందీ అయితే 30 వర్డ్ పర్ మినిట్ ఇంత వచ్చి ఉండాలి. ఇవి చూసుకొని మా అప్లికేషన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇచ్చిన ప్రకారం మనం చూసి పౌజ్ చేసి చదువుకోండి. కేవీఎస్ అండ్ ఎన్‌వీఎస్‌లో ఏ క్వాలిఫికేషన్ టైప్ అడుగుతుర్రు +2 వాళ్ళకు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ ఇందులో గ్రూప్ ఏ పోస్ట్. గ్రూప్ ఏ పోస్ట్‌లు అంటే ఇప్పుడు మనం టీచర్స్, టీజీటీ, ప్రిన్సిపల్ అవన్నీ ఉన్నాయి కదండీ! ఇందులో మనకేంటి అంటే ఎక్స్ సర్వీస్‌మెన్ స్పెషల్ వేకెన్సీస్ ఇన్ని అని ఏం రిలీజ్ చేయరు. ఎందుకంటే అవి ఆఫీసర్ పోస్ట్ టైప్ అని అనుకోండి. అందులో రిలీజ్ చేయరు. అందులో ఓన్లీ ఏజ్ రిలాక్సేషన్ మాత్రమే ఇస్తారు. ఏజ్ రిలాక్సేషన్ అది కూడా ఎలా ఇస్తారు? ఇప్పుడు ఒక టీచర్ పోస్ట్‌కు 30 ఇయర్స్ మినిమమ్ అని అడుగుతున్నారు. మాక్సిమం 30 ఇయర్స్ అని అడుగుతుర్రనుకోండి. మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 37, 38 ఉన్నాయనుకోండి. అయితే ఇక్కడ మనకు క్యాస్ట్ ప్రకారం జనరల్‌లో 5 ఇయర్స్ ఉన్నారు. అంటే 30-5 ఇయర్స్, 35 ఇయర్స్. ఓబీసీ అయితే 6 ఇయర్స్. 6 ఇయర్స్ వరకు వాళ్ళకు ఇంకా ఎక్స్‌ట్రా చేసుకోవచ్చు. అలా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 10 ఇయర్స్. అంటే 30 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. అంటే ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళు చాలా
ఇంత తొందరగా రిటైర్ అయ్యి ఈ క్వాలిఫికేషన్ పీజీ ఆర్ బీఈడీ చేసి ఉండేవాళ్ళు చాలా రేర్‌గా ఉంటారు. ప్లస్ ఇందులో వచ్చే క్రైటీరియా చాలా తక్కువ అండి. అయితే నెక్స్ట్ మనకి ఏదైతే బి అండ్ సి పోస్టో ఇప్పుడు స్టెనో అండ్ ఈ పోస్టులు ఉన్నాయి కదండీ! మల్టీ టాస్కింగ్ బి అండ్ సి కిందకొస్తాయి. ఈ పోస్టుల్లో అంటున్నారంటే మనం ఏమైతే సర్వీస్ చేస్తామో అది డిడక్షన్ చేస్తారు. అది చేసిన తర్వాత కూడా ఎక్స్‌ట్రా మనకు క్యాస్ట్ ప్రకారం 3, 6 ఇలా ఇయర్స్ ఇంకా మనకు ఇస్తారన్నట్టు. ఇది చూసుకొని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సిలబస్ చూసినట్టయితే టైర్ 1, టైర్ 2 2 ఉంటాయండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టైప్ లెక్కనే. ఇందులో 100 మార్క్స్ అయితే 100 క్వెషన్స్ 300 మార్క్స్. సేమ్ ఎండీఎస్‌లో కూడా 100 మార్క్స్ అండ్ 300 మార్క్స్. మిగిలినవి చూసినట్టు సేమ్ రీజనింగ్, న్యూమరిక్ ఎబిలిటీ అండ్ జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇలా ఉన్నాయండి. ఇవి చూసి ప్రిపేర్ కావచ్చు మనం. టైర్ 2. టైర్ 2 మనం చూసినట్టయితే 60 ఆబ్జెక్టివ్, 10 డిస్క్రిప్టివ్ ఉంటాయండి. ఆబ్జెక్టివ్ 60కి 60 మార్క్స్, డిస్క్రిప్టివ్‌కి 10కు 40 మార్క్స్ ఉంటాయి. మెరిట్ ప్రకారం మనకు సెలక్షన్ అవుతది. టైపింగ్ టెస్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అండ్ సీనియర్ స్టెనో గురించి. స్టెనోలో చూసినట్టయితే మనకు 100 100 వర్డ్ పర్ మినిట్, 80 వర్డ్ పర్ మినిట్‌లా ఉంది. అయితే స్టెనో గ్రేడ్ 2 ఉన్నాయండి. ఇదొకటి మనం చూసుకోవాలి. స్టెనో గ్రేడ్ 1 అండ్ స్టెనో గ్రేడ్ 2 2 ఉన్నాయన్నట్టు. అయితే ఈ రెండింటికి మనం చూసినట్టయితే ఇక్కడ షార్ట్ హ్యాండ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ 2 ఉన్నాయి. ఇవి చూసుకొని మనం పౌజ్ చేసి చదువుకోండి. జూనియర్ వాళ్ళకు 35 వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్‌లో ఆర్ హిందీలో 30 వర్డ్స్ ఎన్ని మార్క్స్ ఇస్తారని ఇందులో ఇచ్చారండి. ఇవి కంపల్సరీ క్వాలిఫై కావాలి. ఎగ్జామ్ ఫీజ్. ఎగ్జామ్ ఫీజ్ మనకు ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి వేవర్ అండి. ఎగ్జామ్ ఫీజ్ ఏం లేదు. కానీ ప్రాసెసింగ్ ఫీజ్ అని ఒక 500 కలెక్ట్ చేస్తున్నారు ఎక్స్‌ట్రా. నెక్స్ట్ పోస్టింగ్ గురించి మనం చూసినట్టయితే పోస్టింగ్ ఎట్లా అంటే ఇండియన్ 6 జోన్‌లో ఇది డివైడ్ చేశారు. ఇండియాను 6 జోన్‌లో ఇది డివైడ్ చేశారు. మన సౌత్ జోను కిందికి వస్తది. సౌత్ జోన్ మనం చూసినట్టయితే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. ఇవి మనం ప్రియారిటీ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవడం ఉంటది. ఎప్పుడైతే అప్లికేషన్ చేస్తామో జోన్స్ కూడా ప్రియారిటీ ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ ఈ స్టేట్స్ కూడా ప్రియారిటీ ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే ఇన్ కేస్ మన స్టేట్‌లో వేకెన్సీస్ లేకపోతే అప్పుడు వేరే స్టేట్‌కి ఇచ్చే అవకాశం ఉంది ప్రియారిటీ 2 ప్రకారం. ప్రియారిటీ 2లో కూడా లేకపోతే ప్రియారిటీ 3 ప్రకారం. ఇవన్నీ అయితే కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవడం ఉంటది. ప్రతి స్టేట్‌లో నవోదయ విద్యాలయ స్కూల్స్ ఉన్నాయి. కేవీఎస్ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండది. ఇన్ కేస్ వేకెన్సీస్ ఒకవేళ లేకుంటే మాత్రం మన వేరే స్టేట్‌కెళ్ళేందుకు మెంటల్ అయితే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అది జోన్స్ అయినా ఒకవేళ ఆ జోన్‌లో మొత్తం జోన్స్‌లో కూడా లేకపోతే వేరే జోన్ కూడా వెళ్ళే అవకాశం ఉంటది. కానీ ఇది రేర్ అండి. 99% అయితే వెళ్లరు. కానీ ఇది రేర్. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మన తెలుగు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకందరికీ షేర్ చేయండి. ప్లస్ సర్వీస్ వాళ్ళని కూడా షేర్ చేయండి. వాళ్ళకు కనీసం నాలెడ్జ్ వస్తది. ఇవి కూడా మనం అప్లై చేయొచ్చని. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.